నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, దీనికి అంటే చాలా వరకు గుళ్ళలో కూడా మనకి హోమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఉండి ఈ నవరాత్రుల్ని బాగా అంటే మోస్ట్ పవర్ఫుల్గా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఏమని చెప్తారు మీరు భక్తులకి? తప్పనిసరిగానన్నా ఇప్పుడు అంటే మనం హోమాలు చేస్తున్నాం, చేయించుకోమని చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు చాలా ఉంటాయి. ఇంత ఖర్చు పెట్టి చేయించుకోగలుగుతామా, చేయించుకోలేమా? చేయించుకోలేకపోతే అదొక బాధ నిజంగానే. అరే వాళ్ళందరూ చేయించుకుంటారు, మనం చేయించుకోవట్లేదే. దీనికంటే అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే భక్తి ప్రధానం. అవునా? చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, ఆత్మశుద్ధి లేని ఆచారమదేయాల, భాండశుద్ధి లేని పాకమదేయాల. చిత్తశుద్ధి లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఏది చేసినా మన దాకా రాదు. అది ఖచ్చితమైన మాట. మరి భక్తి ఉన్నప్పుడు ఏ విధంగా చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది మన దగ్గర నుంచి. అవునా? ప్రతి ఒక్కరూ అన్ని చోట్ల గుళ్ళలోకి వెళ్ళి హోమాలు చేయించుకోవాలి, యాగాలు చేయించుకోవాలి, ఇవన్నీ అంటే కష్టతరం కావచ్చు. ఇంట్లో అతి తక్కువ ఖర్చుతో అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని భక్తితో చేసుకునేటువంటి విధానం ద్వారా పొందవచ్చు అనేటువంటిది మన విధానం చెప్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఇక్కడ 9 రోజులు 15వ తారీఖు పొద్దున, జూలై 15వ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి పొద్దునే ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ఎక్కడైతే పూజాగృహం ఉంటుందో అక్కడ ఆవు పేడతో అలకండి శుభ్రంగా. ఇంట్లో కూడా మొత్తం గోమూత్రం చల్లండి. ఫస్ట్ ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లా అంతా పాజిటివ్ వస్తుంది. చక్కగా ఆవు పేడతో అలకి దాని మీద వరిపిండి, పసుపు, కుంకుమతో ముగ్గులు పెట్టండి. ఒక పీట శుభ్రంగా పీటను కడగండి, చెక్క పీటని కడిగి దాన్ని కూడా చక్కగా బొట్లు పెడుతుంటారు ఆడవాళ్ళు. పసుపు కుంకుమ బియ్య పిండితో గడప పెట్టినట్టుగా బొట్లు పెడతారు. బొట్టు పెట్టి దానిపైన కూడా ఒక అష్టదళ పద్మం వేయండి. వేసి దాని మీద ఒక వస్త్రాన్ని పరచండి. చక్కగా నూతన వస్త్రం, కొత్త వస్త్రాన్ని, ఒక బ్లౌజ్ పీసా, తుండుగుడ్డ, మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఒక వస్త్రం పరిచి దాని మీద మధ్యలో కొద్దిగా బియ్యం పోయండి. బియ్యం పోసి ఒక కలశం, రాగిది, ఇత్తడిది, వెండిది, ఇవేవీ లేవు, మట్టి పాత్ర తెచ్చుకోవచ్చు. కొత్తది ముంతలు దొరుకుతాయి కదా మనకి, ముంత తెచ్చుకోవచ్చు. మనం అక్కడ చూపిస్తుంది లోహిత్వం కాదు, మనకున్న శక్తి మాత్రమే. శక్తి ఉన్న వాళ్ళు వెండిది పెడతారు, బంగారం పెడతారు. శక్తి లేని వాళ్ళు ఏం చేయాలి? కనీసం మట్టి పాత్ర, మృన్మయ పాత్ర అంటాం దాన్ని. మట్టి పాత్రనైనా సరే పెట్టవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. దాన్ని మట్టి పాత్ర పెట్టేటైతే కనీసం 1 గంట ముందుగా నీళ్ళలో నానబెట్టండి. వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి కదా, లోపల కలశంలో మరలా నీళ్లు పోసినప్పుడు అవి అబ్జర్వ్ చేస్తే లోపల మొత్తం డ్రై అయిపోతుంది. కాబట్టి 1 గంట ముందు మనం నీళ్ళలో పెట్టేస్తే వాటర్లో బాగా నానిపోయిన తర్వాత ఇంకా అబ్జర్వేషన్ ఆగిపోతుంది దానికి. మనం కొత్త కుండలు తెచ్చుకున్నా అదే పని చేస్తాంగా. కాబట్టి ఆ ముంతని మరలా నీళ్ళ నుంచి బయటికి తీసి చక్కగా కలశం మంచిగా పసుపు కుంకుమ గంధంతో కలశం అలంకరించి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోయండి. నీళ్లలో పసుపు కుంకుమ గంధం, దాంతోపాటుగా 2 యాలకులు, 2 లవంగాలు, ఒక జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఇంకా అవకాశం ఉంటే రోజ్ వాటర్, కొద్దిగా మన ఒట్టివేళ్ళు దాంట్లో వేసి ఒక మామిడాకు కొమ్మలు పెట్టి దాని మీద చక్కటి కొబ్బరికాయ కూడా శుభ్రంగా దాన్ని కడగొద్దు, కడగాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయని కడిగి ఎంత పవిత్రత మన దగ్గర లేదని చెప్తాను నేను. అదే పవిత్రం, దాని మరలా పవిత్రం చేసేంత పవిత్రత మన దగ్గర లేదని చెప్తా. శుభ్రంగా దాన్ని కూడా పసుపు పూసేసి అమ్మవారి చక్కగా బొట్లు పెట్టండి. బొట్లు పెట్టేసి ఒక బ్లౌజ్ పీసు త్రికోణాకారంలో మనం ఫోల్డ్ చేసేసుకొని ఆ చక్కగా అమ్మవారి కొబ్బరికాయ మీద పెట్టవచ్చు. అంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టుగానే కలశం తయారు చేసుకొని అవకాశం ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకోండి. వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి పటాన్ని కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అవకాశం ఉంటే బ్రాహ్మణి పిలిపించుకోండి. అమ్మవారిని మంత్రంతో ఆవాహన చేయించండి. శాస్త్రీయంగా నవగ్రహాలు మండపారాధన, అష్టదిక్పాలకులు, వారాహి అమ్మవారి మండపారాధన, అమ్మవారి కలశ స్థాపన చేస్తారు. చక్కగా అలా చేయించుకోవచ్చు. అలా కూడా అవకాశం లేదు, నిజంగా చెప్పాలి అంటే మనం మూర్ఖభక్తి అనకూడదు కానీ మూఢభక్తి అంటాం కదా. అంటే అతి ఎక్కువగా అమ్మని పిలిస్తే వస్తుంది, మంత్రాలు రావు, ఏమీ రావు. రాకపోయినా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు పరుగుతుంటుంది. అవునా? అది కేవలం భక్తితోనే. అవేవి రానప్పుడు చక్కగా మనకి యూట్యూబ్లో అవకాశాలు ఉన్నాయి, అవి చూసుకుంటే అమ్మవారిని ఆవాహన చేసుకోవచ్చు. ఇవేవి కాదు, అమ్మ ఓం హ్రీం వారాహ్యే నమో నమ స్వాహ అని మంత్రం చెప్పి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పి ఒక వక్క పలుకు, పసుపు కుంకుమ
అక్షతలు అక్కడ పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారు వచ్చి కూర్చుంటుంది కలశంలో. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని అమ్మవారికి అష్టోత్తర కార్యక్రమం. అష్టోత్తరం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి, యూట్యూబ్లో వీడియో రూపంలో దొరుకుతాయి. చక్కగా కుంకుమతో అర్చన చేసుకొని అమ్మవారికి ధూపం చాలా ప్రధానం. అష్టమూలిక గుగ్గిలం అని చెప్పి బడి దొరుకుతుంటుంది మనకి. అది కూడా కాదు, కనీసం సాంబ్రాణి తెచ్చుకోండి. సాంబ్రాణి తెచ్చుకొని, లేదు ఈ కప్స్ కూడా దొరుకుతుంది, సాంబ్రాణి కప్స్, అది తెచ్చుకొని అయినా సరే ధూపం వెలిగించి అమ్మవారికి చక్కగా నివేదనగా దానిమ్మ గింజలు, వాటర్ మిలన్ పుచ్చకాయ ముక్కలు, అలాగే పెరుగు అన్నం ముఖ్యం చాలా అమ్మవారికి. పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసినా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. వీటిల్లో ఏదైనా సరే ఉదయం సాయంత్రం నైవేద్యం పెట్టుకోవడం. అలాగే ప్రతినిత్యం కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనది ఏంటంటే కందమూలం. కంద అంటాం కదా, మనం కంద కూర చేసుకుంటాం కదా, చిన్న చిన్న కందలు తెచ్చుకోండి, చిన్నవి పెద్దవ కర్ల. దాని లోపల ఇట్లా మొత్తం తొలుస్తూ ఉంటే ఒక దీపలాగా తయారవుతుంటాం, అవునా? ఆ దాంట్లో ఆవ నూనె పోసి ఒత్తి వేసి దీపారాధన చేసి దాన్ని కూడా అమ్మవారిలాగానే పూజ చేసుకొని నివేదన పెట్టండి. ఉదయం సాయంకాలం ఉదయం పూట ప్రాతకాలంలో ఉదయం పూట పూజ చేస్తాము. సాయంకాలం మాత్రం తప్పనిసరిగా 7:30 గంటలు దాటిన తర్వాత పూజ చేస్తే అమ్మవారు ప్రత్యక్షంగా సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ సంచరించే సమయంలో మనం పూజ చేస్తే ఆవిడ చూస్తుంది కాబట్టి ఆవిడ అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుంది మనకి. మనం వెనక చెప్పుకునే మాటలు మనకు తెలియదు, మనం ముందు ఏది మాట్లాడితే అదే వింటాం, అదే నమ్ముతాం మనం. కాబట్టి అమ్మవారు ఎక్కడున్నా వింటుంది, గ్యారెంటీ, అనుమానం లేదు. కానీ ప్రత్యక్షంలో చేస్తే ఇంకాస్త తొందర ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సాయంకాలం 7:30 గంటల తర్వాత చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి మంత్రం కూడా నాన్న చాలా చిన్న మంత్రం ఉంటుంది. ఓం ఐం క్లీం సౌః వారాహ్యై నమో నమః స్వాహ. ఈ మంత్రం, ఇది మంత్రం జపం చేసుకోవచ్చు. కానీ ఒక్కడ చెప్తున్నాను, ఇప్పుడు జనాలు భయపెడుతున్నట్టుగా వారాహి ఫోటోలు పెట్టుకుంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం, లేదంటే కలశం పెడుతున్నాం అంటే భయపెడుతున్నట్టుగా భయపడాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ఇది ఉంటుంది నాన్న. ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్ర జపం చేసిన తర్వాత వారాహి అమ్మవారి జపం ఎవరైతే చేస్తారో వాడికి సంపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. అప్పుడు ఏ రకమైనటువంటి భయం లేదు. సకల దోష నివారణ కలిగజేసేది ఎవరు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే. కాబట్టి ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్ర జపం ఒక 108 సార్లు చేసుకొని ఓం ఐం క్లీం సౌః వారాహ్యే నమః స్వాహ లేదా వారాహ్యే నమో నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకొని చక్కగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. 9 రోజుల పాటు చేసుకోవచ్చు. కొంతమందికి ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల్లో 5 రోజులు, చివరి 5 రోజులు చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేదు, చివరి 3 రోజులు చేసుకోవచ్చు. ఇంకా అది కూడా అవకాశం లేదా, చిట్ట చివరి రోజునైనా సరే అమ్మవారిని అర్చన చేసుకొని చక్కగా మీరు ఇంట్లో పూజ చేసుకోండి. మన హనుమత్ ప్రత్యంగ వారాహి యజ్ఞస్థలికి 24వ తారీఖు పూర్ణాహుతికి రండి. సంపూర్ణంగా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో హోమాలు చేయించుకోవాలంటే కూడా కష్టమే కదా. కాబట్టి పూర్ణాహుతికి ఏ రకమైనటువంటి ఇది ఉండదు, అందరూ రావచ్చు. అమ్మవారి పరిపూర్ణమైనటువంటి నవగ్రహాలు అంటే నవరాత్రుల్లో ఉండేటువంటి 9 రోజుల అమ్మవారి అనుగ్రహం మొత్తం అమ్మవారికి నివేదన పెట్టి మనం భోజనం చేసేటువంటి అన్నప్రసాదంలో నిమిడీకృతమై ఉంటుంది. కాబట్టి అందరూ భోజనం చేసి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అందరికీ గృహయోగాలు కలగాలి, స్వగృహయోగాలు కలగాలి. అలాగే భూ వివాదాలు ఉంటే దోషాలు పోవాలి, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలి, అలాగే శత్రుబాధలు తొలగిపోవాలి. అనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉన్నత పదవి, రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు కలగాలి, ఉన్నత ఉద్యోగాలు కలగాలి. అంటే అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ ప్రాప్తి కలగాలి. నరదృష్టి, శత్రు బాధలు నివారణ కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము అని అంటే ఈ హోమం సమయంలో ఇలా ఉంటాము అని ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. కానీ మనం ఇంట్లోనే అమ్మవారిని ఇప్పుడు ఆవాహనం చేసుకున్నామంటే మరి 9 రోజులు మండపం పెట్టుకున్నాము అని అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది కదా. అందులో ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏంటంటారు? ఒకటే నాన్న, ప్రతినిత్యం తలస్నానం చేయాలని శాస్త్రం చెప్తుంది నవరాత్రుల్లో. కానీ ఆడవాళ్ళకి ఆ పట్టింపు లేవు నాన్న. ముఖ్యంగా దేనికంటే సైంటిఫిక్ రీజన్, నిత్యం ఆడవాళ్ళు తలస్నానం చేస్తే ఏమవుతుంది? నెమ్ము ఎక్కువ అవుతుంది, జలుబు ఎక్కువ అవుతుంది, అనారోగ్యం పెరుగుతుంది. ఈ వైరస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అందులో మనకి వైరల్ ఫీవర్స్, అవునా, ఫీవర్లు వస్తాయి. ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తే రావాల్సిన శక్తి కాస్త ఇక్కడ నిస్తత్తువుగా మారిపోతుంటే కష్టం కదా. కాబట్టి బ్రహ్మచర్యం పాటించవలసిందే.
అలాంటప్పుడు నిత్యం తల స్నానం చేయాల్సిన అవసరం ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళైతే చేయవలసిందే తప్పనిసరిగా. ఉదయం సాయంకాలం 2 పూట్ల స్నానం చేయవలసిందే, స్నానం చేయవలసిందే, బ్రహ్మచర్యం పాటించవలసిందే. అలాగే నాన్ వెజ్ కానీ, ఆనియన్స్, ఉల్లిపాయలు కానీ, వెల్లిపాయలు కానీ, మసాలా దినుసులతో కానీ ఇలాంటి వాటితో వంటలు చెయ్యవద్దు. ముఖ్యంగా అలాంటివి ఇంట్లో తినకూడదు. బ్రహ్మచర్యం, భోజన నియమం, ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం. ఇక్కడ ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం అంటే చాలామంది మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం టిఫిన్ చేస్తాం అనుకుంటారు. మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి నాన్న మధ్యాహ్నం టిఫిన్ చేసి రాత్రి భోజనం కూడా చేయొచ్చు. లేదు మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది, టాబ్లెట్స్ వేసుకోవాలి, పొద్దున్నే పూజ చేయగానే చక్కగా ఏదైనా తినేసి వేసేసుకోండి, అంతే కదా. మన లోపల మొత్తం అనారోగ్యాన్ని నింపుకొని అమ్మవారికి పూజ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఉన్న అనారోగ్యం పోవాలని కదా మనం చేస్తుంది. అమ్మవారి అనుగ్రహం, మనం చేయాల్సిన పని చేస్తూ అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం వస్తుంది. నేను ట్యాబ్లెట్స్ వేసుకోకుండా పూజ చేస్తాను, నాకు మొత్తం రోగం తగ్గిపోవాలంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి అలాంటి అవకాశం లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ప్రాతకాలార్చన పొద్దునే చేస్తాం. పొద్దున్న ఎట్లాగూ 8:30 కానీ ఎవరు టిఫిన్లు చేయరు. 8:30 లోపల పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని ఏదైనా అల్పాహారం తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకోండి. మరలా మధ్యాహ్నం భోజనమా అల్పాహారమా అది మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి. రాత్రి మరలా పూజ అయిపోయిన తర్వాత మీరు తీసుకునేటువంటి అల్పాహారమా భోజనమా. మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం కూడా టిఫిన్ చేశారు అంటే సాయంత్రం భోజనం చేసుకోవచ్చు చక్కగా. ఈ విధంగా బ్రహ్మచర్యం, ఏకభుక్తం, నిజంగా చెప్పాలంటే భూతల శయనం, నేల మీద పడుకోవడం అనేటువంటిది ఉత్తమం. పడుకోలేటువంటి వాళ్ళు కనీసం ఈ బెడ్స్ మీద పాత వాడినవి ఏవైతే ఉంటాయో అవి తీసేసి చెక్క వాటి మీద పడుకోవడానికి అవకాశం. చెక్క అసలు సైన్స్ కూడా చెబుతుంది, డాక్టర్లు కూడా అదే చెబుతారు. ఈ బోన్స్ ఏదైనా పెయిన్స్ వచ్చినా ఏదైనా ఉంటే చెక్క మీదనే పడుకుంటే చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్తారు. అది ఆ విధంగా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది అనుకోవచ్చు. ఈ విధంగా దీక్షలో అయినా కనీసం 9 రోజులు డాక్టర్లు చెప్పిన మాట వింటాం మనం. లేకపోతే డాక్టర్ అక్కడ చెప్తాడు హాస్పిటల్లో, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా బెడ్ మీద పడుకుంటాం. దిండు లేకుండా పడుకోలేము, బెడ్ లేకుండా పడుకోలేము, అవునా. కనీసం 9 రోజులు అమ్మవారి పేరుతో అయినా ఆరోగ్యాన్ని ఇంకాస్త మన ఒంట్లో నింపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం. మరి వారాహి నవరాత్రుల్ని ఇంట్లోనే అంటే శక్తి లేక మనకి హోమాలకి వాటికి డబ్బులు చెల్లించలేక అయినా కూడా ఇంట్లో ఒకవేళ దీన్ని సద్వినియోగపరచుకోవడానికి ఏమేం చేయొచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.